చంద్రబాబు వస్తే బాగానే ఉంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం ప్రవర్గా పని చేస్తున్నాడు కాబట్టి. టీడీపీ గవర్నమెంట్ వస్తేనే గవర్నమెంట్ మళ్ళీ పనులు పూర్తి అవుతాయి, మళ్ళీ అన్నీ సక్రంగా జరుగుతాయి. ఎందుకంటే ఏమీ లేకుండా భుజం మీద కండ వేసుకొచ్చాం అక్కడ నుండి, హైదరాబాద్ నుండి. ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే చాలా మట్టుకి గొప్పతనమే. అన్నీ ఉండి మరి వాళ్ళు 1,50,000 కోట్లు చేస్తే మనం ఏమీ లేకుండా మరి 16,000 కోట్లు నిల్వలు ఉండవాళ్ళు, వాళ్ళు అప్పులు ఉంటే మనం ఏమి లేకుండా వచ్చిన వాళ్ళు మనం ఈ మాత్రం నిలబడ్డామంటే చాలా గొప్పతనం. చంద్రబాబు నేను దానికి ఓటేసాను, మళ్ళీ దానికి ఓటేస్తా. చంద్రబాబు నాయుడే రావాలని కోరుకుంటామండి. ఎందుకంటే హీజ్ అన్ ఎక్స్పీరియన్సర్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదిగాక ఇప్పుడు చాలా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు స్టేట్లో. ఇప్పుడు ప్రభుత్వం సడన్గా మారిపోయింది అనుకోండి, ఆ కొత్త వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేప్పటికి మళ్ళీ 4 ఏళ్ళు అవుతాయి. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ఎలానే ఉంటుందని ఈ ఒక్కసారిగా మనం చంద్రబాబు నాయుడిని గెలిపించగలిగితే నెక్స్ట్ టైం సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు మాత్రం స్టేట్కి అతను గ్యారంటీగా అవసరం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అంత డైనమిక్గా ఉండేవాడు కానీ, ఆలోచన పరుడు కానీ, స్ట్రాటజిస్ట్ కానీ ఇంకొకరు లేరు. ఇంకొకరు వచ్చినా ఇది గందరగోళంగా ఉంటుంది. మన స్టేట్, మన పరిస్థితి గందరగోళం, మన బిడ్డల పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ప్రకారం చంద్రబాబు నాయుడు కంటిన్యూ అయితే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి అడ్మినిస్ట్రేటర్, బాగా డెవలప్ చేస్తాడని నమ్మకం అయితే ఉంది. టీడీపీ రావాలని ఎక్స్పీరియన్స్, తెలుగుదేశం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే లేబర్ కానీ, రైతులకు కానీ, బిజినెస్ మెన్లకు కానీ, ఎవరికైనా దేశ అభివృద్ధి కానీ ఏది ఏమైనా ఆయన కొంచెం మేధావి కాబట్టి, తెలియగలవాడు కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. తెలుగుదేశం వచ్చినా బాగుంటుంది, ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉంది కదా. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, అటు చేసే కార్యక్రమాలను బట్టి. అదైతే నేను టీడీపీ వద్దనుకుంటున్నాను, టీడీపీ గెలిచిద్ది అనుకుంటున్నానండి నేను, గ్యారంటీ. ఆయన వల్ల పనులు ఏమైనా ఆగిపోయినాయి కాబట్టి ఆయన వస్తేనే ఆ పనులన్నీ ఆ కారణం మళ్ళీ జరుగుతాయి. తెలుగుదేశం రావాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆయన ఏమి లేదు, లేకపోయినా ఆయన చేస్తున్నాడు పనులు, లేక నాన్న బాధలు పడుతున్నాడు మోదీ ఒక్కోకుండా, నాన్న రిస్కులు. మళ్ళీ ఆయన గెలిస్తేనే ఆ పనులు అవుతాయి, లేకపోతే అవగా ఆగిపోతాయి. టీడీపీయే రావాలి, ఆయన వస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. పిల్లలకైనా మనకైనా ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. డెవలప్ బాగా అవుతుంది, ఒకేసారి అవ్వమంటే అవ్వదు కదా. జనాలకి నిదానంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి మనం మొలగ చెట్టు ఎక్కుతాం, ఒకేసారి కాయలు కోయమంటే జాడిపోయి పడడం, అలాగే నిదానంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే మనం పిల్లలకి ఏంటి మనకేంటి ఫ్యూచర్ ఉంటుంది. వస్తే బాగుపడతాం, మనం పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, లేట లేదు. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది, అభివృద్ధి జరుగుద్దని. కొన్ని మిస్ అవుతుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పదు అదే. ఎందుకంటే వాగ్దానాలు ప్రతి రాజకీయ పార్టీ చేస్తాయి, కానీ అమలు చేయడానికి కొన్ని అవకాశాలు ఉండాలి, కొన్ని అవకాశాలు ఉండవు. కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తారు. ఇక్కడ ఉన్న ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు నాయుడు వస్తే కృష్ణా గుంటూరు బాగా అభివృద్ధి చెందుద్దని, అట్లాగే రాజశేఖర రెడ్డి వస్తే, జగన్మోహన్ రెడ్డి వస్తే కడప కన్నులు అటు డెవలప్ అవుద్దని జనానికి కొంత ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.